హలో, పిక్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఓకేనా అండి? హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగాని. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక స్పెషల్ వీడియో అనమాట. మురారి వాళ్ళ పెళ్ళికి అయితే వెళుతున్నామండి. మేము మా చర్చిలో వాళ్ళ శాంతక్క అనే వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అనమాట. ఈరోజు ఆ మ్యారేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇది పార్ట్ 1 లాగా నేను పెడుతున్నానండి. వీడియో అంతా నేను వాయిస్ ఇవ్వలేనండి, మ్యూజిక్ వస్తుంది. మీరు చూసి చక్కగా ఎంజాయ్ చేయండి. మన వీడియోని ఎవరైతే ముందుగా చూస్తున్నారో వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి తప్పకుండా వీడియో అంతటిని పూర్తిగా చూడండి. చాలా చాలా బాగుందన్నమాట. వీడియో కానీ వాతావరణం కానీ చాలా బాగా నచ్చింది. పెళ్ళికైతే వెళ్ళిపోయాము. అక్కడ మేము పెళ్లి దగ్గర ఎలా జరిగింది ఏంటి అనేది నేను కొన్ని బిట్లు అయితే తీసి నేను వీడియో పెట్టడం జరిగిందనమాట. సో మీరు ఎంజాయ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మ్యూజిక్ వస్తుంది, చూడండి. మరి యేసయ్య దీవెనలను మనం అందరం అందుకోబోతున్నాం. మరి ముఖ్యంగా పెళ్లి కుమార్తె మీద దేవుని యొక్క కృపామృతాన్ని దేవుడు కుమ్మరించబోతున్నాడు. మరి ఆ సందర్భంగా నా జీవితాన కురిసేనే కృపామృతం అనే పాట పాడుకొని పెండు కుమార్తె తల్లిదండ్రులు కూడా వేదిక మీద రావాలని ఆహ్వానిస్తున్నాను. కృష్ణమూర్తి గారు, శాంతి గారిని, అలాగే ప్రసాద్ అయిన తర్వాత మళ్ళీ పెళ్లి కుమార్తెకి బట్టలు అయితే మార్చడం జరిగిందనమాట. ఇక సో మా సంఘస్థులందరూ వచ్చి ఒక్కొక్కరుగా అంటే ముగ్గురుగా నలుగురుగా వచ్చి పిక్స్ అయితే దిగుతున్నామండి. అవి కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి అనమాట. వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో పెళ్ళి అయితే బాగా జరిగిందండి. చాలా చాలా సంతోషంగా అనిపించింది అనమాట. మేము కూడా వెళ్ళి ఆ పెళ్ళిలో పార్టిసిపేట్ చేయడం ఇంకా ఆనందంగా ఉంది. సో శాంతరాజన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఆహ్వానించినందుకు. అలాగే మన సంఘస్థులు కూడా అక్కడ చాలా గౌరవంగా చూస్తున్నారు. అలాగే చక్కటి మంచి భోజనం అయితే పెట్టారండి. ఆ వీడియో సారీ నెక్స్ట్ పార్ట్ 2 మనం